పార్లమెంట్ సభ్యుడు కొనసాగడం ధర్మపురి అరవింద్ మన దురదృష్టం. ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని, ప్రజల సమస్యల్ని, ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాల్ని ప్రజల వద్దకు చేర్చడానికి ఎంపిక చేసుకుంటే ఆంబోతులాగా అరవడం, ఒక సారా బట్టి దగ్గర, వయసుల దగ్గర జులాయిలు తాగి అరిచినట్టుగా మాట్లాడడం తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల్ని నిజామాబాద్ పార్లమెంట్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. రాబోయే ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లత్తయ్యే వ్యక్తి, మోడీ గారి హవాలో గెలిచినటువంటి, దురదృష్టకరంగా మనకు ఎంపీ అయినటువంటి వ్యక్తి, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఎంపీ మనకు దౌర్భాగ్యకరంగా దాపురించారు. కేంద్రంలోని మున్సిపల్ నిధులు కానీ, వ్యవసాయదారులకు కానీ, మహిళాభివృద్ధి కోసం కానీ, యువత కోసం కానీ, క్రీడాకారుల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ ఏ ఒక్క ఉపయోగకరమైనటువంటి పథకాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. మరి వారి తండ్రి గారి సంవత్సరీకానికి కేంద్ర మంత్రులను తీసుకొచ్చినటువంటి అంత చనువున్న వ్యక్తి మరి ప్రజల మీద ఎందుకు ఆ మమకారం లేదు? అభివృద్ధి మీద ఆలోచన ఎందుకు లేదు? ఇలాంటి ఆంబోతులాగా మాట్లాడి అరిసి ఏదో సాధించిన అని చెప్పేసి నలుగురితో నవ్వించుకొని పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపన తప్ప ఏదైనా అభివృద్ధి చేశారా? మరి మా జిల్లా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధి కోసం 60 కోట్ల రూపాయలని మంజూరు చేసి ప్రతి డివిజన్కి ₹1 కోటి కేటాయించడం జరిగింది. ఆ అభివృద్ధి ఫలాలు నగరంలో అందుతున్నాయి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2004-14 మధ్యలో నిజామాబాద్ కేటాయింపు చేపించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత కనెక్షన్ ఇవ్వడంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్యం వహిస్తే మరి ఎంపీ గారు ఈ ఎన్నికైన నాటి నుంచి 7.5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మున్సిపల్ అభివృద్ధి కోసం పాటుపడలేదు. ఎప్పుడు వచ్చినా ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఆయన నిజామాబాద్ జిల్లాకు, పార్లమెంట్ క్షేత్రానికి ఏ అభివృద్ధి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పలో తయారు చేసి విపరీతమైన అప్పుల్ని తయారు చేసి పెట్టిన కేసీఆర్ 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 63,000 కోట్ల రూపాయలు అప్పు అయితే ఈ 9.5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తయారయ్యి ముదిబండలా తయారయ్యి రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం అత్యంత జాగ్రత్తగా అత్యవసరమైనటువంటి వాటికి నిధులు కేటాయిస్తూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వ్యవసాయ రంగం కావచ్చు, మహిళలకు చేయూతనియడంలో కావచ్చు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లో కావచ్చు, ఎందులో అయినా ఆరోగ్యశ్రీ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అన్నింటికీ సర్దడంలో విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి కష్టాలున్నా దీన్ని రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో ఛాయాశక్తుల కృషి చేస్తున్నారు. అలా జరుగుతున్న సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి తాను కోరుకునే అందుకుపోవడం వల్ల నిరుత్సాహం ఏదైనా ఉంటే తప్పకుండా పెద్దలు, ఆయన ముఖ్య సలహాదారుగా ఉన్నారు సీఎం గారి పక్షాన ఆయన వెళ్ళి ఒకవేళ మా పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకుపోయినా ఆయన సమస్యలు ఏమైనా ఉంటే
తీరుస్తారని ఈ సందర్భంగా 28 మంది కార్పొరేటర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టడం మూలంగా గెలిచినాయి తప్ప మరి ఈరోజు రాజీనామా చేస్తే దాంట్లో 50% కూడా గెలిచే పరిస్థితి లేదు. నువ్వు మోడీ గారి పేరు మీద కాకుండా ఇండివిజువల్గా కాంటాక్ట్ చేస్తే నీకు డిపాజిట్లు కూడా రావు. నిజామాబాద్ అభివృద్ధి కోసం జిల్లా నాయకత్వం మహేష్ అన్న గారు, సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ యూనివర్సిటీ కోసం ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చారు. వ్యవసాయ రంగమైనటువంటి నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలను తీసుకొచ్చారు. కరీంనగర్ టు నిజామాబాద్ బాసర వరకు టెంపుల్ కారిడార్ కోసం దాదాపుగా 400 కోట్లను కేటాయింపు చేసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాకు అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి నాయకుల్ని నీకు పెద్దన్న లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు. దురదృష్టకరమైనటువంటి ఎంపీని మనం దురదృష్టకరంగా ఎన్నుకోబడడం మన దౌర్భాగ్యం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇలాంటి వ్యక్తుల వల్ల జిల్లాకు ఆవగింజంతా కూడా ఉపయోగకరమైనటువంటి కాదు. తన చుట్టూ ఉన్న నాయకులు కూడా విమర్శిస్తారు, గన్మెన్లు విమర్శిస్తారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రజలు ఒకసారి గమనించాలా. కేంద్రంలో ఉన్న ఏ ఒక్క పథకం మరి రాష్ట్రంలో ప్రతి నెలలో కూడా ఎందరో సీఎం రిలీఫ్ ఫండ్స్ అని చెప్పేసి, షాదీ ముబారక్ అని చెప్పేసి ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అనేక పేదరికాన్ని నిర్మూలించే స్కీమ్స్ ఎన్నో తీసుకొచ్చాం. ఈ హయాంలో ఏ ఒక్కరైనా ప్రధానమంత్రి ద్వారా హెల్త్ స్కీమ్ ఉపయోగకరంగా తీసుకొచ్చావా? విద్యాపరంగా ఏదైనా తీసుకొచ్చావా? క్రీడాకారులకు ఏమన్నా ప్రోత్సాహకరంగా తీసుకొచ్చారా? ఏ రంగంలో కూడా మీరు జిల్లాని అభివృద్ధి చేయడంలో ఉపయోగపడని వ్యక్తి మనకు అసలు రాజకీయంగా నిజామాబాద్కు ఒక శాపం లాంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ అని సందర్భంగా చెప్పక తప్పడం లేదు. ప్రజలు గ్రహించండి. ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి దగుల్బాజీ మాటలు మాట్లాడి ఆంబోతులాగా రంకెలేసే దుర్మార్గుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాని సమిష్టిగా అభివృద్ధి చేసుకోవడంలో కృషి చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పక్కన జిల్లాలైన కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ అభివృద్ధి ఫలాలు అందుతే ఇటు పక్క రాష్ట్రమైనటువంటి నాందేడ్లో కానీ, బీదర్లో కానీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కానీ మన నిజామాబాద్ జిల్లాకు మాత్రం ఏ ఒక్క అభివృద్ధి ఫలాలు అందడంలో ఈ పార్లమెంట్ సభ్యుడు మనకు ఉపయోగకరంగా లేడనే విషయం ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా ప్రజలకు పత్రికా సోదరుల ద్వారా విన్నపించడం జరుగుతుంది. ఇంకోటి మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి సూచిస్తూ ఉన్నాం ఏంటంటే, ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. ఈ మధ్య చూసాం, నీట్ పేపర్ లీకేజ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఢిల్లీకి చేరి ధర్నా చేశారు. ఆ పార్లమెంట్ సభ నడిచేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు. దాని మీద మాట్లాడండి, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడండి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చ పెట్టండి, విద్యార్థులకు జరుగుతున్న నష్టాలు అన్యాయంపై చర్చ పెట్టండి. మొన్న రామ్ మందిర్ అయోధ్యలో మనందరి దగ్గర నుండి ఏదైతే చందా ఇచ్చామో, చందా రూపంలో ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఇచ్చామంటాం, మీరు ఇచ్చారు, మేమందరం ఇచ్చాము. మన ప్రజల నుంచి కలెక్ట్ చేసిన చందా డబ్బులు ఖజానా చోరీ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానిపైన కూడా మీరు చర్చించండి. అసలు మెయిన్ సబ్జెక్ట్స్ వదిలేసి ఏదో ఇష్టమైనట్టు మాట్లాడుకుంటూ పోతే మీరు ఏదో నేను చెప్పి అక్కడికి నిజామాబాద్ జిల్లా మట్టుకే మాట్లాడేది. మీరు ఎంపీ ఉన్నారు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అక్కడ రామ్ మందిర్లో అంత పెద్ద అవినీతి జరిగింది, దానిపైన కూడా చర్చ పెట్టండి. విద్యార్థులకు జరిగిన అన్యాయం పైన
మాట్లాడండి. మేమందరం దానిపైన చర్చకు సిద్ధం. అభివృద్ధి పైన మాట్లాడండి. దేనికైనా అభివృద్ధి పైన, విద్యార్థుల పట్ల మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పైన మీరు చర్చ పెట్టండి. మా నాయకులందరం కూడా మేము వస్తాము. ఖచ్చితంగా మీరే లేదు చెప్పండి, మేము అందరం కూడా చర్చకు సిద్ధం. చర్చ మీద అభివృద్ధి పైన మాట్లాడడం నేర్చుకోండి అరవింద్ గారు.